ఆయనను వేడుకొనుటకు అహాబా నది దగ్గర ఉపవాసం ఉండి చాలు. వీళ్ళంట ఇశ్రాయేలు ప్రజలు బబులోను ప్రాంతం నుంచి యెరూషలేం ప్రాంతానికి ప్రయాణం అవుతున్నారు. అయితే ప్రయాణము క్షేమంగా, సవ్యంగా, సజావుగా జరగాలంటే మొదట చేసిన పని ఏంటంటే ప్రార్థన. ఏం చేశారంట? ప్రార్థనే కాదు, ఉపవాస ప్రార్థన. అందుకే క్షేమకరమైన ప్రయాణానికి ఏం కావాలంటే ఒకటి ప్రార్థన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. చిట్టిబాబు అన్న దైవ సేవకు నాకు ఫోన్ చేసి, అన్నా శుక్రవారము ఇట్లా ప్రేయర్ ఉంది, ప్రయాణం ప్రేయర్. నాకు ఒక ప్రయాణం ఉంది, రాయచోటు నుంచి పీలేరు వరకు ప్రయాణం ఉంది. కానీ ఆ ప్రయాణము నీ కోసము, మీ పరిచయం కోసం నేను పోస్ట్ మార్చుకోలేని అవకాశం లేదు కనుక ఇక ఆపేసుకుంటా. సరే సాయంత్రం అన్నా ఏర్పాటు చేసుకుంటారా అన్నా అని అడిగాను. లేదు వాళ్ళు ఉపవాసం ఉంటారు అన్నారు. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే ఉపవాసం ఉంటారు కనుక ఆ సమయం వ్యర్థంగా కాకుండా అర్థవంతంగా జరగాలన్న ఉద్దేశముతో ఆ దైవజనులు చెప్పిన మాటను గౌరవించి ఈ కార్యక్రమానికి కుటుంబంతో ఎందుకనంటే ఏ ప్రయాణమైనా ప్రయాణము ప్రయోజనకరంగా ఫలభరితంగా ఉండాలి అంటే ప్రార్థనతో ఆరంభించాలి. దేంతో ఆరంభించాలి? అందుకన్నారు మాకును, మా పిల్లలకును, మా ఆస్తికిని శుభము జరుగునట్టుగా మేము అహావా నది దగ్గర ఉపవాసం ఉన్నాం. మనం ఎక్కడున్నాం? వీళ్ళ ఇంట్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఎంత అద్భుతమైన విషయం. అందుకే ప్రార్థనతో ప్రయాణం. పాట కూడా బాగా పాడుతుంది. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థనతో పాదాలు తడపకుండా పయనము సాగదు, కొనసాగదు. అందుకే ప్రార్థనతోనే పయనం ఆరంభించాలి, ప్రార్థనతోనే పయనము కట్టాలి. అదే ఇశ్రాయేలు ప్రజలు ఒక డెసిషన్ తీసుకున్నారు. చాలా మంది ప్రయాణము హడావుడిలో అసలు ఇప్పుడు ప్రార్థన పెట్టుకునే టైం కాడుంది. ఇప్పుడు ప్రార్థన దేవుడు ఆటోలో చేసుకునే, విమానంలో చేసుకునే వింటారు కనుక ప్రార్థన పెట్టుకొని పోవాలా. ఖచ్చితంగా ప్రార్థన ఏర్పాటు చేసుకుని, ఏర్పరచబడ వారిని పిలిపించుకొని ప్రార్థన పెట్టుకొని ప్రయాణం చేయాలి. అది బైబిల్ క్రమం, అది భక్తి క్రమం. అందుకే క్షేమకరమైన ప్రయాణానికి ఏం కావాలంటే ఒకటి ప్రార్థన చేసుకుని ప్రయాణం చేయాలి. ఎందుకంటే దేవుడు మహేష్ ప్రయాణాన్ని క్షేమకరంగా, లాభకరంగా, సుఖంగా, శుభకరంగా జరిగించాలి. ముఖ్యంగా ప్రయాణం ఏం కావాలి? ఫలభరితం కావాలి, సక్సెస్ కావాలి. ప్రయాణం ఏం కావాలి? సఫలం కావాలి, విఫలం కాకూడదు. ఆదికాండం 24:56 అక్కడ ఒక మంచి సాక్ష్యం ఉంది. ఎలియాజరు ఒక గొప్ప సాక్ష్యం చెప్తాడు. ఆదికాండం 24:56. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును ఏం చేశాడు? సఫలం. అసలు ఎలియాజరు ప్రయాణాన్ని ఎట్లా ఆరంభించాడో తెలుసా? ఒంటెలను మోకరింపజేసి ఎలియాజరు మోకరించి ప్రార్థనతో ప్రయాణం కట్టాడు. ప్రయాణం ఏమైందంట? సఫలమైంది. విఫలము కావాలి. విఫల పరిస్థితులు, విపత్కర పరిస్థితులు, విషతుల్యమైన పరిస్థితులు వచ్చిన విజయవంతం అవ్వాలి. ప్రయాణం అంటే ప్రార్థనే ప్రాముఖ్యం, ప్రార్థనే ప్రయోజనం, ప్రార్థనే ప్రాధాన్యం, ప్రార్థనే ప్రాముఖ్యము. అంత ప్రాధాన్యత ఇవ్వాలి ప్రార్థనకు. ప్రార్థన తర్వాతే ఏదైనా, లేకపోతే అన్ని తర్వాతే అయిపోతాయి. కనుక ప్రార్థన తర్వాతే ఏదైనా మనం చేయాలి. అందుకే ఎలియాజరు ఎంత అద్భుతం. ఒంటెలు, ఎందుకంటే ఇంకా తనతో పాటు ప్రార్థించేవాళ్ళు పనివారు ఒంటెలో ఉన్నాయి కనుక అందరూ ఆ ఎడారిలో మోకరించి ప్రార్థన చేశారు. అందుకే ఆ ప్రార్థన ఏమైందట? యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను. మహేష్ జర్నీ కూడా జాయ్ఫుల్ గా ఉండాలా, అలాగే ఉండాలా,
ఫ్రూట్ఫుల్ గా ఉండాలి. అలాగే ఎట్లా ఉండాలి? సక్సెస్ఫుల్ గా ఉండాలంటే ఏమవసరము? ప్రార్థన. అందుకే ఎజ్రా ప్రార్థనతోనే ప్రయాణం ఆరంభించాడు, ఎలియాజరు ప్రార్థనతోనే ప్రయాణం ఆరంభించారు. అందుకే అదేముంది? సఫలమైంది. ప్రయాణమే కాదు, ఇప్పుడు మహేష్ ఏ ఉద్దేశముతో ప్రయాణం అవుతున్నాడో ఆ ఉద్దేశం కూడా ఏం కావాలా? సఫలం కావాలా. చదవడం అయిందో లేదో చూద్దాం. ఆదికాండము 24:12 వచ్చింది. ఆదికాండం 24:12. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరగా సఫలము చేసి. ప్రయాణమే కాదు, సఫలం. ఆయన ఏ ఉద్దేశముతో అక్కడికి వెళ్తున్నాడో ఆ కార్యము కూడా ఏం కావాలి? సఫలము కావాలి. ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, ఇంత చదివి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఉద్దేశం దాన్ని మనం రీచ్ కాకపోతే, దానిని మనము చేరుకోకపోతే బాధ వస్తుంది లేదా? సామెతలు కదా, కోరిక సఫలము కాకుండా చేత హృదయం అంటే ఏమవుతుందంట? నొచ్చుకుంటది, గుచ్చుకుంటది. అప్పుడు అక్కడ నుంచి ఫోన్లలో వీళ్ళు గుచ్చుకోవాల్సి వస్తుంది. ఆయా సమయంలో 10 మంది హడావుడికి వెళ్ళిపోతుంటారు. కోవిడ్ పోయిన వాళ్ళు ఫోన్లు చేసి పాస్టర్ అయ్యా, పాస్టర్ అమ్మా అని విలపిస్తా ఉంటారు. ఆనంద గీతాలు రావు. ఏ గీతాలు వస్తుంటాయి? విలాప. మేము అమ్మ వెళ్ళేప్పుడు ఒక్క 5 నిమిషాలను ప్రార్థన పెట్టుకొని ఎందుకు చెప్తామంటే, ప్రయాణము సఫలం అవ్వాలి, వెళ్ళిన ప్రయాణ ఉద్దేశం కూడా ఏమని? సఫలము కావాలి. నా కార్యము సఫలము. అందుకే దావీదు అంటారు, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నా. ఎంత అద్భుతమైన మాట. అందుకే మొరపెట్టడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో తెలుగులో మొరపెట్టడం అని అంటారు, ఇంగ్లీష్లో అయితే క్రై అని అంటారు. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రార్థనతో ప్రయాణం కడతామో, ప్రార్థనతో మన ప్రయాణం ఆరంభిస్తామో, ప్రయాణము సఫలమవుతుంది, వెళ్ళిన ఉద్దేశము సఫలమవుతుంది, ఆలోచన కూడా సఫలమవుతుంది. అందుకే క్షేమకరమైన ప్రయాణానికి మొదటిగా ఏం కావాలంటే ప్రార్థన. అది కూడా ఏ ప్రార్థన అంట? ఉపవాసం ఉండంట, ఫాస్టింగ్ ప్రేయర్. ఎంత అద్భుతమైన మార్గం. మేమును మా పిల్లలను మా ఆస్తికిని శుభకరమైన ప్రయాణం జరుగుతుంది. మేమందరము అహావ నది దగ్గర ఉపవాసము ఉండి యెహోవాను వేడుకొనుచున్నాం. ఎంత అద్భుతమైన మాట తెలియజేస్తున్నారు. కనుక మనము ప్రార్థనతో ఆరంభించాలి. ఇప్పుడు మహేష్ ఇప్పుడు వెళ్ళేది మంగళవారం. మహేష్ వెళ్తారు. మహేష్ పడి ఎవరు వెళ్తారు? బెంగళూరు వరకు వెళ్తారు. ఆటి నుంచి వెళ్తారా? ఎవరు వెళ్తారు తెలుసా ఆయనతో పాటు? ఆయన దేవుడు కాదు. ఎవరు వెళ్తారో తెలుసా? చదవండి 42వ కీర్తన 8 వచ్చాడు. ఎవరు వెళ్తారు ఆయనతో పాటు? 42:8. త్వరగా కీర్తనలు 42:8. ఆయనను పగటివేళ యెహోవా తన కృప కలుగునని ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చి కీర్తనయు నా జీవనదాతైన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఎవరు వస్తారంటే ఆయనతో? ఈ రోజు మనము చేస్తున్న ప్రార్థన, తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థన, సంఘ బిడ్డలు చేసిన ప్రార్థన, ఆయనతో పాటు నో వీసా నో పాస్పోర్ట్ ప్రార్థన కూడా ఆయనతో పాటు ఏమవుతుంది? వెళ్ళిపోతుందంట. దేవునికి స్తోత్రకరం కాదు. అందుకే ప్రార్థన ఎక్కడికైనా వెళ్ళగలదు, ఎంత దూరమైనా వెళ్ళగలదు, ఏమైనా చేయాలి. అందుకే నేను ఇంగ్లీష్లో ఒక కొటేషన్ చెప్తా ఉంటాను. ప్రేయర్ నియర్ చేస్తుంది దేవుణ్ణి. ప్రేయర్ ఏం చేస్తుంది? నియర్ అంటే దేవుని దగ్గర చేస్తుంది. ప్రేయర్ క్లియర్ చేస్తుంది దేనిని? సమస్యను. ప్రేయర్ హయ్యర్ చేస్తుంది దేనిని? ఆత్మీయత. అందుకే ప్రేయర్ చాలా రేయర్ గా ఉండకూడదు. చాలా మంది ప్రేయర్ చాలా రేర్ గా చేసుకుంటారు. ప్రార్థన చేస్తావా బాబు? ప్రార్థన చేస్తాం. ఎందుకు చేస్తాం పాస్టర్ గారు? ఎలా లేస్తాను చేస్తాను, టిఫిన్ చేసేప్పుడు చేస్తాను, అన్నం తినేప్పుడు చేస్తాను, పడుకునేప్పుడు చేస్తాను. ఎంతసేపు చేస్తా? చేసేంతసేపు. నేను దానికి ఒక పేరు పెట్టా. ఏం పేరు? సోమి తండ్రి ప్రార్థన. ఏం ప్రార్థన? తండ్రి ఈ రోజు నేను బయలుదేరి వెళుతున్నాను, ఈ రోజు అంతా కాపాడనైనా ఏసునామని అడుగుతున్నాము తండ్రి. ఎంతసేపు అయిపోయింది? 10 సెకండ్లు. చేసిన ప్రార్థన 10 సెకండ్లు. దేవుడు ఎంతసేపు కాపాడాలంట? రోజంతా. అంటే ఎన్ని గంటలు? 24. అయినా నేను ఖాళీగా లేను, నువ్వు ఖాళీగా ఉన్నావు. 24 రోజంతా కాపాడు. ఖాళీగా ఉన్నావు కనుక నేను అర్జెంటుగా వెళ్తున్నాను కనుక 2 సెకండ్లే చేస్తాను. అందుకే ప్రేయర్ అనేది రేయర్ గా చేయకూడదు, రివర్ గా పారుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రకరంగా నదిలాగా
కారుతూ ఉండాలి. అందుకే రివర్ లాగా ఉండాలి కానీ రేరుగా ఉండకూడదు ప్రేయర్ అని. అందుకే నా ప్రార్థన ఏమంటున్నారు, జీవదాతకు వచ్చిన ప్రార్థన నాకు తోడు. నువ్వు ఆటోలోవో, కార్లోవో, ఫ్లైట్లోవో, ఆఫీస్లో ఉండు, లోన్లీగా ఉండు, ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీకు తోడుగా ఏముంటుందట ప్రార్థన. అందుకే జీవదాతకు వచ్చిన ప్రార్థన నాకు తోడుగా వస్తుంది. ఇప్పుడు నీతో పాటు ఏం తీసుకెళ్తున్నారు కదా సార్, వీసా, పాస్పోర్ట్, బట్టలు అవే కాదు, ఏం తీసుకుపోతున్నావు? ఈ రోజు మనం చేసిన ఈ ప్రార్థన కూడా నీతో పాటు తీసుకెళ్తుంది. అన్ని అవే క్లియర్ చేస్తుంది, అన్ని అవే చూసుకుంటుంది. అందుకే ప్రార్థన అనేది చాలా ప్రయోజనకరమైనది. రెండవది, క్షేమకరమైన ప్రయాణానికి ఏం కావాలంటే, ఒకటి ప్రార్థన కావాలి, రెండవది ప్రార్థన చేసుకొని ప్రయాణం చేయాలి. రెండవది నిర్గమాకాండము 33వ అధ్యాయము 15వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయం 15వ వచనం. మోషే నీ సన్నిధి రాని ఎడల, నీ సన్నిధి నాతో రాకపోతే అడుగు కూడా వెయ్యలేను, ప్రయాణము చేయలేను. నీ సన్నిధి నాతో రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకు. ప్రభువా, అంత దూరం ప్రయాణం చేయాలంటే నీ సన్నిధి రాకుండా మేము ప్రయాణము చేయాలి. రెండోదిగా, ఒకటి క్షేమకరమైన ప్రయాణానికి ప్రార్థన చేసుకోవాలి. రెండోది, క్షేమకరమైన ప్రయాణానికి ఆయన సన్నిధిని కోరుకోవాలి. ఏం చేయాలి? ఆయన సన్నిధి. ప్రభా, నీ సన్నిధి నాతో రాకపోతే నేను రాను. నా వైపు చూడండి, 6 లక్షల మంది కాల్బలం ఉన్నారు. మోసే వెనకాల ఎంతమంది ఉన్నారు? 6 లక్షల కాల్బలమే, మొత్తం టోటల్ కాదు, ఓన్లీ 6 లక్షల కాల్బలం ఉంది. అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది, మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది, అలాగనే కండబలం ఉంది, జనబలం ఉంది, గుండె బలం ఉంది, అలాగనే బుద్ధి బలం ఉంది. కానీ ఇవన్నీ నాకు వద్దు ప్రభా, నీ సన్నిధి రాకపోతే అవన్నీ వేస్ట్ నాయన. నీ సన్నిధి వస్తే చాలు, నేను అడుగు ముందుకు వేస్తాను. అందుకే గాడ్ ప్రజెన్స్ అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. నీ సన్నిధి నాతో రావాలి ప్రభా. అందుకే ఎక్కువ మంది క్రైస్తవులు వాహనాల మీద ఏం రాస్తారు? నా సన్నిధి నీకు తోడుగా. మోషే అన్నాడు, నీ సన్నిధి నాతో రాకపోతే నేను అడుగు కూడా వెయ్యలేను. అందుకే పాట ఉంది, నీ సన్నిధి నా పెన్నిది దేవా. నైనా నీ సన్నిధి నాకు పెన్నిది. అందుకే నీ సన్నిధి నాకు కావాలి ప్రభా, నీ సన్నిధి నాకు కావాలి. ఎంత గొప్ప మాట అంటున్నాడు. అందుకే దేవుని సన్నిధి మనకు పెన్నిది, మనకు పందిది. ఆయన సన్నిధి లేకోకుండా అడుగు కూడా బయట వేయలేము. వేసిన మనకు క్షేమం ఇవ్వదు, శుభం ఇవ్వదు, అలాగనే ఆశీర్వకరంగా ఉండదు. ఆయన సన్నిధి మనకు ఎక్కడికి వెళ్ళినా మనకు ఆయన ప్రజెన్స్ ఉండాలి. ఆయన ప్రజెన్స్ మనకు ఉండాలి. ఆయన సన్నిధి నిత్యము మన చుట్టూ ఉండాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణము కట్టినప్పుడు ఖచ్చితంగా మందసము వారితో ఉండకపోతే దేవుని సన్నిధి వారితో ఉండదు. అందుకే మందసానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. దేవుని సన్నిధి కెరూబుల మధ్య ఉన్న దేవుని సన్నిధికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. కనుక రెండవదిగా, క్షేమకరమైన ప్రయాణానికి దేవుని సన్నిధిని కోరుకోవాలి. ప్రభా, ఇదిగో నేను ప్రయాణం వెళ్తున్నాను విదేశానికి, నీ సన్నిధి నాతో కూడా రావాలి. డ్యూటీకి వెళ్తున్నాను, నీ సన్నిధి నాతో కూడా రావాలి. అలాగే కాలేజీకి వెళ్తున్నాను, నీ సన్నిధి నాకు కావాలి, నీ ప్రజెన్స్ నాకు కావాలి ప్రభా అని మనం దేవుని అడిగే వారంగా ఉండాలి. 14 వచ్చింది 33:14 అందుకు ఆయన, నా సన్నిధి నీతో పాటు 6 లక్షల మంది కాల్బలమే కాదు, బుద్ధి బలమే కాదు, జనబలమే కాదు, నా సన్నిధి నీతో పాటు నువ్వు వెళ్ళే స్థలాలన్నిటిలో నీతో పాటు నా సన్నిధి వస్తాది. 16 వచనం. నా ఎడల, నీ ప్రజల ఎడల నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? చాలు అడుగుతారా, ఎట్లా తెలుస్తుందంటే నీ సన్నిధి మాతో ఉంటేనే కదా, నీ మంచితనం మేము చూస్తేనే కదా, నీ సన్నిధి మాతో ఉందని మాకు, నీ కటాక్షం మాతో ఉందని తెలుస్తుంది ప్రభా అని మోసే అడిగాడు. ప్రభువును వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు. కనుక రెండోదిగా, దేవుని సన్నిధిని మనము కోరుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధి ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఒకటి ఉంటుంది. దేవుని సన్నిధి ఏ ఏ ప్రయాణం ఉంటుందో ఆ ప్రయాణంలో, ఆ వాహనంలో ఒకటి ఉంటుంది. ఏంటంటే అది చూద్దాం. 33వ అధ్యాయము 14 వచ్చింది. నిర్గమాకాండం 33:14. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటదట? విశ్రాంతి, రెస్ట్ ఉంటది. ఏముంటది? శరీరానికి
ప్రాణానికి ఆత్మకి ఏముంటదంటే విశ్రాంతి ఉంటది, ప్రశాంతత ఉంటది, నెమ్మది ఉంటది, సుఖము ఉంటది. రెస్ట్ లేకపోతే మనిషి భ్రష్టు పట్టుకోతాడు. ఏమైపోతాడు? రెస్ట్ లేకపోతే మనిషి భ్రష్టు. అది కదా పిచ్చి లేచిటుంది నాకు అంటారు. ఎందుకు? మైండ్కి రెస్ట్ లేక. అందుకే మన శరీరానికి, మన ప్రాణానికి, మన ఆత్మకు రెస్ట్ ఇచ్చేది ఏంటో తెలుసా? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఏముంటది? ప్రకంపనం ఉండదు, ప్రశాంతత ఉంటది. ప్రశాంతత. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతత ఉంటది, నెమ్మది ఉంటది, నిమ్మలం ఉంటది. లేకపోతే ఎట్లా ఉంటది? గందరగోళంగా ఉంటది. అందుకే ఆయన సన్నిధి మనకు నెమ్మదినిచ్చేది ఉంది. నిర్గమాకాండము 13:21 ఆయన సన్నిధి ఎలా వచ్చిందంటే ఇశ్రాయేలు ప్రజలతో చూద్దాం ఎట్లా గైడ్ చేసింది. వారు పగలు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించడానికి ఆయన సన్నిధి ఎక్కడ పెట్టాడంట? నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారిని వెలిగించుటకు రాత్రి వేళ. ఎంత అద్భుతమైన 40 సంవత్సరాలు ఆయన సన్నిధి ఏ రూపంలో ఉందంటే మేఘ స్తంభముగా, అగ్ని స్తంభముగా. ఎందుకు పగటి వేళ మేఘ స్తంభం అంటే ఎండకు వారికి ఎండ దెబ్బ తగలకోకుండా. రాత్రి వేళ ఎందుకు ఉందంటే అగ్ని స్తంభము, వెన్నెల దెబ్బ తగలకో. ఎంత అద్భుతం! ఆయన సన్నిధి 40 సంవత్సరాలు మేఘము రూపములో, అగ్ని స్తంభం రూపంలో వారిని కాచుకుంటూ ఆయన సన్నిధిని ప్రశంసిస్తూ వచ్చింది. అందుకే మన జీవితంలో కూడా ఆయన సన్నిధి ఉన్నప్పుడు మనం ఎక్కడున్నా, ఎంత టెన్షన్ లో ఉన్నా, ఎన్ని ట్రబుల్స్ లో ఉన్నా కూడా ఆయన సన్నిధి మనకు ఎంత ప్రశాంతి ఇస్తుందంటే ప్రార్థన. నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం బైబిల్లో అపోస్తుల కార్యాలు. రేపు ఉరి శిక్ష తీయబడుతుంది అన్న వ్యక్తికి రాత్రి రేపు చనిపోతాడు, ఉరి శిక్ష వేయబడుతుంది, లేకపోతే అతని ప్రాణం పోతుంది రేపంటే ఎవరికైనా నిద్ర వస్తుంది. కానీ రేపు శిరఛేదము చేయబడుతుంది అని తెలిసి కూడా పేదలు చెరసాలు ఏం చేస్తున్నారు? అసలు ఎట్లా నిద్ర? అది కూడా మామూలు నిద్ర కాదట. చెరసాల నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చి ఊరి గవిని దాటేంత వరకు అసలు ఆయన జైల్లో ఉన్నానే అని అనుకుంటున్నారు. అంటే అంత అన్కాన్షియస్ లో గాఢ నిద్ర పట్టిందంటే ఏసీ పెట్టింటున్నారు, ఎంత ఫెసిలిటీ ఉందంటే ఏమి లేదు. సంఘం అక్కడ ప్రార్థిస్తుంటే ఈయనకు చల్లగా విశ్రాంతి వచ్చి ఏమొచ్చిందంట? మామూలు రెస్ట్ కాదు, డీప్ రెస్ట్ తీసుకున్నాం. ఈ రోజు మనం చేస్తున్న ఈ ప్రార్థన కుమారునికి, మహేష్ కు అక్కడ ఎదురయ్యే ఎవ్రీ ట్రబుల్స్ లో, ఎవ్రీ టెన్షన్స్ లో పీస్ఫుల్ మైండ్ దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రకరంగా. అందుకే ప్రార్థన అంత ప్రాధాన్యమైనది. యోహాను సువార్త 14:1 ఏమంటారు? మీ హృదయములను కలవరపడరు. నో టెన్షన్, ఓన్లీ అటెన్షన్ లో ఉండండి చాలు అన్నారు. కనుక మనము అలా ఉంటే చాలు. దేవుడే సమస్తాన్ని. నేను కూడా 1.5 రాయచూడి మాసాపేట 2005లో సేవకు అడుగు పెట్టాను. 1.5 సంవత్సరం తర్వాత ఇప్పుడు వీళ్ళు కూడా ఎదుర్కొంటారు. 1.5 సంవత్సరం తర్వాత సేవలో ఎదురైన పోరాటాలు చూసి మా అమ్మకు చిన్నది నోకియా కీప్యాడ్ ఉండేది, నోకియాది బ్లాక్ ఫోన్ చేసి, అమ్మ నేను వస్తున్నాను మమ్మీ అని. ఇక అమ్మ ఏం చేస్తుంది? ఏ తల్లేని ఏం చేస్తుంది? బిడ్డ బాగుంటే చాలే అనుకుంటుంటారు. మా అమ్మ వస్తుంది, ఏమైంది అని అడిగింది. నువ్వే కదా సేవ చేస్తాను పోయినావు, నువ్వే కదా చేస్తావు, మరి ఎందుకు మళ్ళా వస్తున్నావు అన్నప్పుడు పరిస్థితి అంతా చెప్పాయి. మాసాపేటలో ఉన్న సిచ్యువేషన్ అంతా చెప్తే ఛాయిస్ నాది కాదు, రేపు మా అమ్మ విషయంతో వచ్చినది నువ్వు అనుకోకుండా నీ ఛాయిస్ అని. అప్పుడు దేవుడు నాతో ఒక చిన్న ఆ మాట ఇచ్చాడు, తన వాక్కుని ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, పిలిచింది మీ అమ్మ కాదు, నువ్వు రాలేదు. ఎవరు పిలిచారు? పిలిచిన దేవుడు. అంతవరకు నా టెన్షన్, ఆ గందరగోళము, ఆ కలవరము ఒక్కసారిగా ఎప్పుడైతే యేసు ప్రభు శిష్యులు సముద్రంలో ప్రయాణం అవుతున్నప్పుడు దోణెను అలలు కొట్టాను, గాలి కొట్టాను. ఆయన ఏమన్నాడు? సముద్రమును గద్దించగా మిక్కిలి. ఎందుకు నిమ్మలని? సముద్రములో అల్లకోల పరిస్థితిలో కూడా ఆయన ప్రజెన్స్ ఉంది కనుక అక్కడ ఏమొచ్చింది? నిమ్మలం వచ్చింది. దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఎన్ని గందరగోళ పరిస్థితులు వచ్చినా, ఎన్ని యాంటీ పరిస్థితులు వచ్చినా అక్కడ ఆయన నుండి గద్దించి ఆజ్ఞాపించి పరిస్థితి అంతా సెటిల్ చేసి ఏం చేశారంట?
నేను కడపకు పోతే సుబ్రహ్మణ్యం అని మన మాసాపేట వాళ్ళే ఇంకా రక్షించబడి అక్కడికి వెళ్ళారు. ఎవరు చాలా కుర్రోడు అంకుల్, చాలా బాధపడతా ఒక అంకుల్ ఇప్పుడు 3 సార్లు జాబ్ చేశాను, అన్ని చోట్ల జాబ్ బాగుంది, శాలరీ బాగుంది, కానీ నాకు అక్కడ ప్రాబ్లమ్స్, నాతో ఉన్న వాళ్ళందరితో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు మేము ఒక్కటే చెప్పాము, నువ్వు సింపుల్, మనం ఏదానికైనా కల్పవృక్షం ఏంటి, ఏ దానికైనా ఒకటే మందు. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, ఏదొచ్చినా మా అమ్మ ఏ నొప్పి వచ్చినా సొమ్ము కాసిపోసింది చెవులలో ముక్కులలో వల్ల, ఏమన్నారు నొప్పి రాని జ్వరం రాని మా అమ్మ సొమ్ము సారి పోసేది. ఎందుకంటే అది అట్లా ఉపయోగపడతా ఉంటుంది. అట్లా ఏదొచ్చినా మనకున్నది సింపుల్ ఊత పదం ప్రార్థన చేస్తున్నాం, కానీ అది ఊత పదం కాదు, ఉపయోగ పదం అది. కనుక ప్రార్థన చేసి, ఎందుకంటే సిచ్యువేషన్ చెయ్యి దాటిపోయేంత వచ్చిన చెప్పు చేతుల్లోకి తీసుకుని వచ్చేది ప్రార్థనే. అంత సముద్రము గాలి, సముద్రము అలలు 3 దోణులు కొడితే దోణి నిండిపోయిన పరిస్థితి అల్లాకొలం వస్తే ఆయన దాన్ని ఏం చేశాడు, అక్కడ ఇంకో మాట ఉంది, మిక్కిలి, ఎవరుంది, మిక్కిలి నిమ్మలమాయను. ఎందుకు మిక్కిలి నిమ్మలం చేశాడే, శిష్యులు కంగారులోనే ఒక మంచి పని చేశారు, బోధకుడా నీకు చింత లేదా అని వాళ్ళు కేకలు పెట్టి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఏం చేసిందంటే ఆ గందరగోళాన్ని కూడా, తెలుగులో మనకు ఆయన గద్దించనుంది, కానీ ఆయన ఏమన్నారు తెలుసా, షటాప్ యువర్ మౌత్ అన్నాడు. ఎవరితో, సముద్రంతో నోరు మూయి అన్నాడు. సరే నేను నోరు మూసుకుంటాను. అలాగనే విదేశాల్లో అయినా స్వదేశంలో అయినా మన జీవితాల్లో చెలరేగుతున్న స్వరాలను గతి తప్పించి నిమ్మలించేసేది దేవుడే, ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రకరంగా. 3వదిగా క్షేమకరమైన ప్రయాణానికి 1 ప్రార్థన చేసుకోవాలి, 2వది ఆయన సన్నిధిని కోరుకోవాలి, 3వదిగా ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 28:15. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమునందు, అంటే నువ్వు ఏ ఊరికి వెళ్తావో, ఏ ప్రయాణం చేస్తావో వెళ్ళు ప్రతి స్థలమందు. చాలు. 3వదిగా వాగ్దానములు తీసుకుని వెళ్ళాలి. ఏం చేయాలా, వాగ్దానములు నమ్మాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్తున్నావు కదా, నన్ను అడిగావు కదా, ప్రయాణం చేస్తున్నావు కదా, అయితే నీకు ఒక వాగ్దానం ఇస్తుంది, ఇది పట్టుకోబో. ఏమని, నీవు వెళ్ళు ప్రతి స్థలములకు నేను తోడుగా వస్తాను, నీకు తోడుగా వస్తాను. ఒక వాగ్దానం ఇస్తున్నాడు యాకోబు. నువ్వు వెళ్తున్నావు కదా, తిరిగి వచ్చేంత వరకు, మళ్ళా ఇక్కడ మనం కలుసుకుంటాం, అంతవరకు నేను నీతోనే ఉంటాను. వాగ్దానం ఇచ్చాను. మన ప్రయాణం, ప్రయాణానికి సంబంధించి బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు అనేవి అవి కార్డు రూపంలోనే కాదు, కార్యరూపంలోకి దేవుడు ఇచ్చేవారు. చాలాసార్లు వాగ్దానాలు ఎక్కడ ఉంటాయి తెలుసా, కార్డు రూపంలోనే ఉంటాయి. ఏ రూపంలో ఉంటాయి, ఇక 31 అయిపోతేనే కార్డులోనే ఉంటుంది, కార్యంలోకి రాదు అది. కానీ దేవుడు అంటున్నాడు, కార్డు రూపంలో ఉన్న వాగ్దానాలు కూడా కార్యరూపంలోకి వస్తాయి, మన జీవితంలోకి నెరవేరుతాయి. అందుకన్నాడు, నేను వెళ్ళు ప్రతి స్థలం. యాకోబుతో ఒక వాగ్దానం చేశాడు. ప్రయాణంలో ఏం కావాలి మనకు తెలుసా, 3వదిగా వాగ్దానాలు నమ్మి ప్రయాణించి. దేవుడు వాగ్దానాలు ఎన్ని ఇచ్చాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ప్రయాణానికి సంబంధించి మన జీవితాలలో, ఇంకో మాట బైబిల్లో, మన జీవితాలలో మనకు అవసరమైన ప్రతి సందర్భానికి, ఒక సందర్భం కాదు, పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా, ఏదైనా ప్రయాణమైనా, ఏదైనా మన జీవితంలో ప్రతి సందర్భానికి అవసరమైన వాగ్దానం దేవుడే స్వయంగా రాసిచ్చాడు. 30,000 వాగ్దానాలు మనకు దేవుడు రాసిచ్చాడు మన జీవితాల్లో ఫలభరితం చేసుకోవడానికి. అందుకే యాకోబు దేవుని వాగ్దానం నమ్మి బయలుదేరాడు. దేవుని వాగ్దానాన్ని నమ్మి ఆయన బయలుదేరాడు. నెరవేరిందా లేదా, క్షేమంగా తిరిగి వచ్చు వరకు అన్నాడు. ఇంతకు నెరవేరిందా? 33వ అధ్యాయం ఆదికాండం 33:18 చూడండి, నెరవేరిందో లేదో. 33:18. అట్లు యాకోబు పదనారాంలో నుండి వచ్చి ఎక్కడ పోయిండు, బయర్షెబా నుంచి వెళ్ళిపోయినాడు అక్కడికి. మళ్ళీ అక్కడి నుంచి ఏమైనాడు, పదనారాంలో నుండి వచ్చిన తర్వాత కానాను దేశంలోనున్న షెకెమను ఊరినకు సురక్షితంగా వచ్చి, సురక్షితముగా పోయేప్పుడు ఏమన్నాడు, నా తండ్రి అయిన దేవుడు నన్ను తిరిగి క్షేమంగా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమని రాసినాడు, క్షేమంగా కాదు, సురక్షితంగా చేర్చినాడు. గమ్యం ఎంత అద్భుతం. ఎందుకంటే ఏమి నమ్మిపోయినాడంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని తీసుకుని పోయాడు, నమ్మిపోయాడు కనుక
ఆయన అనుకున్న విధంగా క్షేమంగా సురక్షితంగా జరిగింది ప్రయాణం. 2 ప్రయాణాలు సురక్షితంగానే జరిగినాయి. మన జీవితంలో కూడా దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు ప్రయాణం గురించి. ఏ వాగ్దానం ఇచ్చాడు? నోటెడ్. ఆ కీర్తనే నోటెడ్. మనం 121 కీర్తన 3-8 వరకు టకటక చదవండి. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను ఒకసారి 3 రకాల వాగ్దానాలు ఉన్నాయి ప్రయాణం గురించి. 121 3-8 వరకు ముగించుకున్నాడు. ఆయన నీ పాదంలోని త్రొట్టిల్నియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన ఇట్లే ఒక హిందూ మతం మాది, దేవుడు కునుకడు నిద్రపోడు అంటే మీ దేవుడు నిద్ర రాదా అన్నాడంట, మీ దేవుడు కళ్ళే ముయ్యడా అన్నాడంట. మేమైతే దేవుడు ఏంది మీ దేవుడు నిద్రపోడా అంటే దేవుడు కన్నే ముయ్యడు. ఏ నిద్ర రాదా? కాదు, ఆయన కన్ను మూస్తే ప్రపంచమే కన్ను మూస్తుంది. అందుకే ఆయన ఎప్పుడు కన్ను మూయడు. కునుకడు నిన్ను కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. ఆ తర్వాత యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నీ ప్రయాణములో, నీ పదవులలో, నీ పనులలో యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కనను యెహోవా నీకు నీడగా నుండు. కుడి పక్కన ఇప్పుడు ప్రయాణంలో అమ్మ బెంగళూరు వరకు వస్తారు, కానీ నీ కుడి పక్కన ఎవరు ఉంటారట? ప్యాసింజర్ కాదట, మన లేకపోతే డ్యూటీలో కొలీగ్ కాదట. మన పక్కన నీ కుడి పక్కన యెహోవాయే నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయిన రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగులదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇక్కడ నుంచి విదేశం కాదు, అక్కడ నుంచి డ్యూటీకి, డ్యూటీ నుంచి ఇంటికి, రూమ్ నుంచి ఇంటికి, ఏ ప్రయాణం అన్నా గానీ నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడన వాగ్దానం నమ్మి పట్టుకొని వెళ్తే ప్రయాణాలు దేవుడు విజయవంతం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మమాత్రుడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు మాత్రమే కాదు, ఇచ్చిన దానిని నెరవేర్చుటకు ఎబిలిటీ కలిగిన వాడు, ఎలిజిబిలిటీ కలిగిన వాడు. రోమపత్రిక 4వ అధ్యాయం వచ్చింది. వాగ్దానం ఇచ్చే ఎలిజిబిలిటీ ఆయనకుంది, వాగ్దానం నెరవేర్చే ఎబిలిటీ కూడా ఆయనకుంది. 4:21 దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని, ఆయన ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. ఎలిజిబిలిటీ ఉంది ఆయనకు, ఎబిలిటీ ఉంది ఆయన. కనుక మనకు ఏ వాగ్దానం చేశాడో అది ఖచ్చితంగా, అందులో ముఖ్యంగా ఇప్పుడు ఏ వాగ్దానం ఆయన అవసరం? నీ రాకపోకలో నీ దేవుడని యెహోవా నిన్ను కాపాడు. ఎండ దెబ్బ, వాన దెబ్బ, గాలి దెబ్బ, అక్కడున్న కొలిసి దెబ్బ, ఏ దెబ్బ తగ్గకుండా డ్యూటీలోనైనా రూమ్లోనైనా అన్నింటిలో అయినా నెరవేర్చు. అందుకే ప్రయాణములో వాగ్దానం. 4వ విషయం ఇంకా కొంచెం ఫాస్ట్. 4వదిగా ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 7. మరియు మోసే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రయాణం చేసిన ప్రమాణం నీవు వీరితో కూడా ప్రయాణంలో ప్రదేశానికి పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. చాలు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఒక ప్రయాణం కడుతున్నావు. నువ్వు కట్టే ప్రయాణం మామూలుది కాదు, చాలా సుదూరమైనది, చాలా బాధ్యత కలిగినది, చాలా భారంతో కూడింది. అయితే అది సక్సెస్ కావాలంటే 4వది ఏం కావాలంటే ధైర్యం కావాలి. ఏం కావాలా? అందుకే నేను చెప్తున్నా, వెళ్ళేప్పుడు డ్యూటీకి వెళ్ళేప్పుడు అయినా ప్రయాణం క్యారేజ్ లేకపోయినా కరేజ్ ఉండాలి. ఏముండాలా? క్యారేజ్ లేకపోయినా డ్యూటీకి పోయి ఏముండాలా? కరేజ్ ఉండాలి. ఎందుకంటే కరేజ్ లేకపోతే మన జీవితం క్యారెట్ అయిపోతుంది, క్యాబేజ్ అయిపోతుంది. అందుకే 4వదిగా యెహోషువ, నీవు ప్రయాణం, నువ్వు స్వాధీనం, ఏ దేశానికి వెళ్తున్నావు ఆ దేశంలో నువ్వు స్వాధీనం చేసుకోవాలో వీళ్ళకు కూడా ఇవ్వాలి అంటే నీకేముండాలి? ధైర్యం కలిగి నిబ్బరంగా ఉందంటే నాకు నువ్వు ఉబ్బరంగా ఉంది అంట చాలా. కనుక మనకు ఉండాల్సింది అంటే ధైర్యం ఉండాలి. ఏమిటి మన ధైర్యం? ఏంటి? దేవుడు. దావీదు జీవితంలో తన లైఫ్ లో ఎప్పుడు ఎదుర్కొని ఒక భయంకరమైన సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా ప్రజలు కొద్దిసేపులో రాళ్లతో కొట్టి చంపబోయే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏం తెలుసా? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మన దగ్గర అమ్మ లేకపోవచ్చు, నాయన లేకపోవచ్చు, రిలేటివ్స్ లేకపోవచ్చు, ఎవ్వరు లేకపోవచ్చు, మన జీవిత ప్రయాణంలో, ఉద్యోగ ప్రయాణంలో, బ్రతుకు ప్రయాణంలో
ఈ ప్రయాణంలో రోడ్డు సాఫీగా ఉంటుంది. రాయచూడి కడపకే లేదు సరిగా రోడ్డు సరిగా ఉన్న స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఖచ్చితంగా కరువుస్ ఉంటాయి, గుంతలు ఉంటాయి. జీవిత ప్రయాణంలో, ఉద్యోగ ప్రయాణంలో కూడా ఈ కరువుస్ ఉంటాయి, ఈ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. నో ప్రాబ్లం. ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఫస్ట్ డ్రైవింగ్, సెల్ఫ్ డ్రైవింగ్ నేర్చుకున్నాను, డ్రైవింగ్ స్కూల్ పోకుండా. ఇక డ్రైవింగ్ చేసేప్పుడు ఫస్ట్ డ్రైవింగే కోడూరుకు వెళ్ళాలి. ఫస్ట్ అదే నేర్చుకున్న తర్వాత అందులో ఒక కొండ లేదు, ఎన్ని కొండలు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక నాకు డ్రైవింగే నేర్చుకోవడం ఇష్టం లేదు, ఎట్లా ఒకట సెల్ఫ్ డ్రైవింగ్ నేర్చుకున్నా. ఇక 2 డ్రైవింగ్ చేస్తే నాకు భయం వేసింది, ఎందుకంటే మామూలు డ్రైవింగే కష్టం. 2 కొండలకి ఫస్ట్ టైం అందులో ఘాట్ సెక్షన్ లో వెళ్ళాలి. వెనకాల నాకు పుష్టింగ్ ఇచ్చారు పాస్టర్ అన్నది, కాళీ పాస్టర్ గారు వెనకాల. ఇక 3 ఉన్నారు, 2 కూతురు ఉన్నారు, కొడుకు. వీళ్ళు అన్నారు, డాడీ గుండె మీద చేసుకుంది. వీళ్ళందరూ వాళ్ళ గుండె మీద చేస్తే పాసమ నా గుండె మీద చేయాలి. ధైర్యంగా పోవాలి. జీవితంలో ఫస్ట్ డ్రైవింగ్ అయినా ఒక్క ధైర్యము ఏమైంది? 2 కొండలు దాటింది, ఇప్పుడు అన్ని కొండలు దాటుతా ఉంది. దేవునికి స్తోత్రకరంగా. మన జీవితంలో అదే సిచ్యువేషన్ ఎన్ని రాని ఎలా ఉన్నది, ధైర్యమే మనకు. అందుకే నాకు పెరిగివాడు రోజు చచ్చిపోతాడు, ధైర్యవంతుడు ఒక్కసారి. అందుకే మన జీవితంలో ధైర్యము వలన చాలా కార్యం జరుగుతుంది. అందుకే ధైర్యంగా ముందు కొనసాగాలని దేవుని వాక్యం. మన ప్రయాణం సవ్యంగా సజావుగా జరగాలంటే ఏముండాలంట? ధైర్యము. 2వ దినవృత్తాంతంలో 15వ అధ్యాయం 7వ వచనంలో ధైర్యము వలన ఈ కార్యము సఫలం అవుతారు. మన కార్యాలు సఫలమైంది దేని ద్వారా తెలుసా? మన నాలెడ్జ్ కాదు, మన టాలెంట్ కాదు. దేని ద్వారా? ధైర్యము వలన. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి. ఎవరున్నా ఏమి లేకపోయినా, ఏం జరగకపోయినా ఎట్లా ధైర్యంగా ఉండు, నీ కార్యము సఫలమగు. దాని కొద్ది దాని పనులు జరిగిపోతాయి. దేవుడే నీ పనులన్నీ చేసేస్తాడు, విదేశంలో అయినా స్వదేశం. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, భయపడకుడి, నేను లోకమును జయించున్నాను, మీరు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఏ పని చేసినా ధైర్యంగా వెళ్ళిపోతే దేవుడు అన్ని సక్సెస్ఫుల్ గా అన్ని ముందుకు నడిపిస్తూ ముందుకు వెళ్ళిపోతాడు. 16:30. సరే, చివరి మాట చెప్పుకొని ముగించుకున్నాం. చివరిగా క్షేమకరమైన ప్రయాణానికి ప్రార్థన చేసుకోవాలి. 2వదిగా ఆయన సన్నిధిని కోరుకోవాలా. 3వదిగా దేవుని వాగ్దానాలు నమ్మి ప్రయాణం చేయాలి. 4వదిగా ధైర్యముతో ప్రయాణం చేయాలి. చివరి మాట చెప్పుకొని ముగించుకున్నాం. ఆదికాండము 28వ అధ్యాయం 21, 22 వచ్చి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో, క్షేమంగా వచ్చును నేను వెళ్ళుచున్న ఈ ప్రయాణములో, ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన యెహోవా నాకు తోడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని. చివరిగా తీర్మానముతో వెళ్ళాలి. ఏం చేయాలా? ఒక తీర్మానం చేసుకున్నాడు, పైన వాగ్దానం చేశాడు, మధ్యలో ప్రార్థన చేసుకున్నాడు. 3వదిగా ఇప్పుడు దేవునితో ఏం చెప్తున్నాడే? ఇదిగో నేను వెళ్తున్నాను, అక్కడ మంచిగా జాబ్లో సెటిల్ అయిపోయి వస్త్రములకు కొదవ లేకుండా, తిండికి కొదవ లేకుండా, సంపాదన కొదవ లేకుండా ఉంటే నేను నీకోసము 2 పనులు చేస్తున్నాను. మందిరానికి సహకరిస్తాను, సేవకు సహకరిస్తాను. ఎంత మంచి మాట కూడా. అందుకే చిట్టుబాబును జ్ఞాపకం చేసుకోండి, పరిచేత జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నా చేతుల కింద ప్రార్థన చేసి 15 మందిని దాదాపు కోవిడ్ పంపిస్తే ఒక్కరు కాంటాక్ట్ లేరు. ఎప్పుడు నా ఫోన్ రింగ్ అవుతుంది తెలుసా? అందుకే రింగ్ అయినప్పుడు నాకు గుర్తొస్తుంది, ఇలా కడుపు నొప్పో, కాలు నొప్పో, కంటి నొప్పి వచ్చి ఉంటుంది, అప్పుడే నాకు ఫోన్ వస్తుంది కోవిడ్ నుంచి. కనుక చివరిగా ఒక మాట పడి, ఈ రాయి మందిరమవును. 2వది నాకు కలిగినంతటిలో 10వ వంతు నీకు నేను ఇస్తాను. ఎంత మంచి కమిట్మెంట్ లేదా? అందుకే కమిట్మెంట్ ఉంటేనే కార్యాలు బలంగా జరుగుతాయి. తీర్మానాలే జీవిత నిర్మాణాలు. జీవితం నిర్మించబడాలంటే, నిర్మాణాలు జరగాలంటే తీర్మానాలు బాగుంటాయి. అందుకే చేసుకున్న తీర్మానానికి ఏం కావాలా? కట్టుబడి ఉండడం మనం. చాలాసార్లు గట్టి మీద నీటి వంటిదా, నీటి మీద గట్టి వంటిదా ఏదో ఉంటుంది ఒక సామెత. అలా ఉండదు. ఒక మంచి తీర్మానం, ప్రభా నేను అక్కడ వెళ్ళిన తర్వాత బాగా సెల్ అవుతా,
నా కుటుంబానికి మంచి సపోర్ట్గా, పరిచయకు మంచి సపోర్ట్గా నేను ఉంటాను ప్రభా అని ఒక మంచి తీర్మానంతో ఇక్కడ నుంచి వెళ్తే గొప్ప కార్యం దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమన్నాడు యోబు? నా కట్టుకోవడానికి వస్త్రము, తినడానికి తిండి, ఉండడానికి బట్ట నీకు నేను నీ పరిచయకు నీకు ఏది కొరత చేయను ప్రభా అని ఒక తీర్మానంతో వెళ్ళాడు. దేవుడు ఏమన్నా అన్యాయం చేసినా? ఎప్పుడైతే యాకోబు ప్రార్థనాపూర్వకంగా ప్రయాణం కట్టాడో, దేవుని సన్నిధి కోరుకొని ప్రయాణం కట్టాడో, అలాగనే వాగ్దానం తీసుకొని ప్రయాణం కట్టాడో, ధైర్యంగా ప్రయాణం కట్టాడో, తీర్మానంతో ప్రయాణం కట్టాడో, దీనంతటి అవుట్పుట్ ఏంటి? ఎంత అద్భుతం! వస్త్రం కాదు, తిండి మాత్రమే కాదు, ఈ 5 కార్యాలతో ప్రయాణమై వెళ్ళాడు కనుక తిరిగి ఎట్లా వచ్చాడో తెలుసా? ఆదికాండము ఆ మాట చెప్పుకున్నాం. ఆదికాండము 32:10 చదవండి. ఇవన్నీ పాటించినందున అవుట్పుట్ ఏంటి? రిజల్ట్ ఏంటి? నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోగాన్ని దాటిని ఇప్పుడు నేను 2 గుంపులను ఎండిపోయిన కర్ర, గొర్రెలతో కర్రతో నేను ప్రయాణం చేస్తే ఇప్పుడు 2 గుంపుల ఎంతగానో నన్ను ఆశీర్వదించు. కాదు, ఇంతగా బ్లెస్ చేయడానికి, ఇంతగా దేవుడు అతనిని దీవించి ఆశీర్వించి ఐశ్వర్యవంతులు చేసి ఉన్నత స్థితి పెట్టడానికి కారణం ఏంటి తెలుసా? ఈ 5తో ప్రయాణం కట్టాడు కనుకనే 2 దేవుడు 2 గుంపులుగా దేవుడు దీవించాడు. ఇలాంటి దీవెన ఫిజికల్ గా, స్పిరిచువల్ గా, మెంటల్ గా, ఫైనాన్షియల్ గా, జాబ్ పరంగా అన్ని విషయాలు దేవుడు మహేష్ కు అనుగ్రహించును గాక. ఆమేన్ చెప్పరే. ఆమేన్. నిండుగా, మెండుగా, దండిగా అనుగ్రహించును గాక. ఆమేన్.